నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. గోల్డ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. రాకెట్ కంటే స్పీడ్గా దూసుకెళ్తున్న పసిడిని చూసి దిగిరా బంగారం అంటున్నారు మధ్యతరగతి జనాలు. ట్రంప్ నిర్ణయాలతో బంగారానికి రెక్కలొస్తున్నాయి. ఇక అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా భారీగా బంగారం నిల్వలను పెంచేస్తోంది. అసలు ఆర్బీఐకి ఆ అవసరం ఏముంది? రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ స్టోర్ చేస్తే అది ధరలపై ప్రభావం పడుతుందా? అసలు ఇప్పటి వరకు ఎంత నిల్వ చేసింది? నిల్వ చేసిన వాటితో ఏం చేయబోతోంది? గోల్డ్ నిల్వలను భారీగా పెంచుతున్న ఆర్బీఐ ఇంతలా ఎందుకు స్టోర్ చేస్తోంది? డాలర్ను ఢీకొట్టడమే ఆర్బీఐ లక్ష్యమా? మరోవైపు భగ్గుమంటున్న బంగారం ధరలు. లక్షను అందుకోవడమే లక్ష్యంగా పరుగులు. బంగారం అందనంత ఎత్తుకు చేరుతుందా? కలలు, కష్టాలు అన్ని అల్లుకుని ఉంటాయి గోల్డ్ చుట్టూ. బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, మనోళ్లకు సెంటిమెంట్ కూడా. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడి టైప్ బంగారం. గోల్డ్ను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తూ ఉంటారు. ఏమాత్రం డబ్బులున్నా బంగారం కొనిపెట్టుకుంటున్నారు చాలా మంది. బంగారం ఇంటిని మాత్రమే కాదు, దేశాన్ని కూడా కాపాడుతుంది, నిలబెడుతుంది కూడా. యుద్ధం, ఆర్థిక సంక్షోభం, ఆపద ఏదైనా ఆదుకునేది బంగారమే. దేశాలకు గోల్డే చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. బంగారం నిల్వలు దేశ ఆర్థిక పటిష్టతకు, స్థిరత్వానికి నిదర్శనం. ఏ దేశమైనా ఎంత పటిష్టంగా ఉందో తెలియాలంటే ఆ దేశ గోల్డ్ నిల్వలను బట్టే నిర్ధారిస్తారు. గోల్డ్ నిల్వల విషయంలో వరల్డ్లోనే రిచెస్ట్ కంట్రీగా ఉంది అమెరికా. భారత్ కూడా బంగారం కొనిపెట్టుకుంటుంది, గోల్డ్ నిల్వలు పెంచుకుంటోంది. అయితే ఇప్పుడు బంగారం స్టోరేజీని మరింత స్పీడప్ చేసింది. అంతకు మించి అనే లెవెల్లో గోల్డ్ను నిల్వ చేస్తోంది ఆర్బీఐ. కొత్త బంగారం యాడ్ చేయడంతో పాటు పరాయి దేశ వాల్ట్లో సేవ్ చేసిన బంగారాన్ని ఇండియాకు రప్పిస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ట్యాక్స్లతో కలిసి కొన్ని ఏరియాల్లో తులం బంగారం 90,000 దాటేసింది. 10 గ్రాముల బంగారం ₹1,00,000 అవడానికి పెద్దగా సమయం పట్టకపోవడం ఖాయం. 2025లో అంటే అటూ ఇటుగా 40 రోజుల్లో బంగారం ధర 10% పైగా పెరిగింది. 10వ తేదీనే బంగారం ధరలు 1.5% పైగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న ట్రంప్ తన మార్క్ నిర్ణయాలతో ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. టారిఫ్ల పెంపుతో ట్రేడ్ వార్కు తెర తీస్తున్నాడు. ఇదే బంగారానికి రెక్కలు వచ్చేలా చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధం భయంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇక ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25% సుంకం విధించే ప్రణాళికలను ట్రంప్ ప్రకటించారు. ఇతర దేశాలు విధించిన రేట్లకు సరిపోయే పరస్పర సుంకాలను ప్రకటిస్తాను అని, వాటిని వెంటనే అమలు చేస్తాను అని చెప్పారు. ఇలాంటి ఆర్థిక, భౌగోళిక, రాజకీయ సంక్షోభాల సమయంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. భారీగా నిల్వలు పెంచేస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జనవరి 31 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు $630.6 బిలియన్ ఉన్నాయి. అంతకు ముందు వారం అంటే జనవరి 24తో కంపేర్ చేస్తే $1.05 బిలియన్ పెరిగింది. ఈ పెరుగుదలకు కారణం బంగారం నిల్వలు. గత ఏడాది చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర 876.18 టన్నుల బంగారం నిల్వ ఉంది. మార్కెట్ వాల్యూ ప్రకారం దీని విలువ $62.6 బిలియన్. 2023 డిసెంబర్లో బంగారం నిల్వలు 803.58 టన్నులుగా ఉండేది. దీని విలువ $48.3 బిలియన్. అంటే ఒక్క ఏడాదిలోనే 72.6 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్.
2017లో ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు మొదలుపెట్టిన తర్వాత ఒక ఏడాదిలో ఇంత గోల్డ్ కొనడం ఇదే సెకండ్ హైయెస్ట్. నిజానికి చాలా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా పసిడి నిల్వలను పెంచుకునే పనిలో ఉన్నాయి. ఇందులో ఆర్బీఐ దూకుడు మీద కనిపిస్తోంది. గత ఏడాది నవంబర్లో వివిధ కేంద్ర బ్యాంకులన్నీ కలిపి 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా ఆర్బీఐ 8 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. తద్వారా నవంబర్ నెలలో మూడో అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా నిలవడంతో పాటు తన నిల్వలను మరింత పెంచుకుంది. అమెరికా ఎన్నికల సమయంలో నవంబరులో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీన్ని ఆర్బీఐ అవకాశంగా మార్చుకుంది. గత ఏడాది నవంబరు వరకు మొత్తం 72.6 టన్నుల గోల్డ్ను ఆర్బీఐ కొనుగోలు చేసింది. తన మొత్తం నిల్వలను 876 టన్నులకు పెంచుకుంది. 2024లో పోలాండ్ తర్వాత అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసిన రెండో అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా ఆర్బీఐ నిలిచింది. యుద్ధాలు, ద్రవ్యోల్బణంతో పాటు ఇతర సవాళ్లను లెక్కలోకి తీసుకుని రిస్క్ తగ్గించే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా బంగారం నిల్వలు పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా బంగారాన్ని దాచింది ఆర్బీఐ. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో గత ఏడాది 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 2022 నుంచి ఇప్పటి వరకు దాదాపు 214 టన్నుల గోల్డ్ను స్వదేశానికి తీసుకొచ్చింది ఆర్బీఐ. 1990లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం కారణంగా చేపట్టిన తరలింపు తర్వాత ఇదే మొదటి భారీ తరలింపు. భారతదేశ విదేశీ మారక నిల్వల్లో అమెరికా డాలర్ ప్రధాన భాగంగా ఉన్న ఇతర కరెన్సీలు, బంగారంలో కూడా ఆర్బీఐ నిల్వలను కలిగి ఉంది. ఇది డాలర్ను ఢీకొట్టేందుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మార్కెట్లో అనిశ్చితులతో సంబంధం లేకుండా అంతర్జాతీయంగా వాణిజ్య విధానాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్బీఐ భారీగా నిల్వలు పెంచుకుంటోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే డీ-డాలరైజేషన్పై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న సమయంలో బంగారం నిల్వలు పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించడం కొత్త చర్చకు దారితీస్తోంది. బంగారం ఆపదను ఎదురించే ఓ ఆయుధం, అండగా ఉండే బలం. ఇప్పుడు దేశానికి కూడా అదే వర్తించబోతుందా? ఆర్బీఐ నిల్వలు చెప్తుంది అదేనా అనే చర్చ మొదలైంది. డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు ట్రంప్నకు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఇలాంటి టైంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు బంగారం నిల్వలు పెంచుకోవడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అలాంటిదేమీ లేదని భారత్ చెప్తున్నా అసలు కారణం అదేనా? అసలు పెరిగే బంగారు నిల్వల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎలా పడుతుంది? ఎలాంటి మార్పునకు కారణమవుతుంది? వాచ్ దిస్. బంగారం నిల్వలపై ఇంత దృష్టి ఎందుకు? గోల్డ్ నిల్వలు ఏ అంశాలను ఎఫెక్ట్ చేస్తాయి? డాలర్ను డామినేట్ చేయడం ఖాయమా? ఆర్థిక వ్యవస్థపై బంగారు నిల్వల ప్రభావం ఎంత? ఆర్బీఐ కొన్నేళ్లుగా బంగారం నిల్వల పెంపుపై దృష్టి సారిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థపై చాలా రకాలుగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుంది. మొదటి ప్రధాన కారణం డీ-డాలరైజేషన్. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రతి విషయంలోనూ డాలర్ మీద ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుంది. అంటే బంగారంతో వాణిజ్యం కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇకటు బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. ఒక కరెన్సీ పనితీరుతో ముడిపడి ఉండే అవకాశం లేదు. పైగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు డాలర్ విలువ హెచ్చుతగ్గుల సమయంలోనూ గోల్డ్ చాలా విలువైనదిగా ఉంటుంది. దీంతో పెంచుకున్న నిలువలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇక రెండో ప్రధాన కారణం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ. ద్రవ్యోల్బణం కారణంగా కరెన్సీ విలువ బలహీనమైనప్పుడు బంగారం విలువలో ఎలాంటి మార్పు ఉండదు, పైగా పెరుగుతుంది. ఇది ఒక రకంగా భారత విదేశీ నిల్వల కొనుగోలు శక్తిని పెంచుతుంది. అంతర్జాతీయంగా జరిగే వాణిజ్యాల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇక మూడోది బంగారం సురక్షితమైన ఆస్తి.
ప్రపంచమంతా ఇప్పుడు యుద్ధాల్లో మునిగి ఉంది. రష్యా యుక్రెయిన్ వారుకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో తెలియదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నిప్పులు ఇంకా చల్లారలేదు. ఓవైపు చైనా టెంపరితనంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో యుద్ధాలు మొదలైతే ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు అస్థిరమైనప్పుడు బంగారం స్థిరంగా ఉంటుంది. సంక్షోభ సమయంలో బంగారం నిల్వలు పెద్ద మొత్తంలో ఉండడం ఎకానమీకి బూస్టర్లా ఉంటుంది. ఇక నాలుగో కారణం ఆర్థిక వ్యవస్థపై నమ్మకం. రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు ఉండడం అంటే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్లే. బలమైన ఆర్థిక స్థితి స్థిరత్వాన్ని సూచిస్తుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం ఏర్పడి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఐదో కారణం అంతర్జాతీయ లావాదేవీలు. ఇతర దేశాలతో అప్పు ఉన్నప్పుడు దాన్ని బంగారం ద్వారా తీర్చుకునే అవకాశం ఉంటుంది. బంగారు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశమే ప్రపంచాన్ని ఏలుతోందంటే గోల్డ్ స్టోరేజ్ వాల్యూ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2024 సెప్టెంబర్ నాటికి అమెరికా దగ్గర 8,133 టన్నుల బంగారం నిల్వ ఉంది. అగ్రరాజ్యం ఏటా పెద్ద ఎత్తున బంగారం నిల్వలను పెంచుకుంటోంది. 3,351 టన్నుల బంగారం నిల్వలతో జర్మనీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత 2,451 టన్నులతో ఇటలీ, 2,436 టన్నులతో ఫ్రాన్స్, 2,335 టన్నుల నిల్వలతో రష్యా, 2,264 టన్నులతో ఆరో స్థానంలో చైనా, 1,039 టన్నుల బంగారంతో స్విట్జర్లాండ్ ఏడో స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. గణనీయమైన బంగారు నిల్వల కారణంగా ప్రపంచ ఆర్థిక రంగంలో అమెరికా ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. బంగారు నిల్వలు ఆ దేశ కరెన్సీ బలాన్ని నిలబెడతాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో బలమైన భాగస్వామిగా నిలుపుతాయి. ప్రపంచ పరిణామాలతో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమైన మన దేశంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉండేలా ఎప్పటికప్పుడు బంగారంపై ఆర్బీఐ పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. తన విధానాన్ని సమీక్షించుకుని ఆర్థిక వ్యవస్థకు మద్దతు దక్కేలా చూస్తుంది. 2009లో 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఆర్బీఐ. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి 2017 నుంచి మళ్లీ బంగారం నిల్వలు స్టార్ట్ చేసింది. కరోనా తర్వాత దూకుడు పెంచింది. పెరుగుతున్న బంగారం ధరలు కూడా బంగారంపై ఆర్బీఐ పెట్టుబడులు పెంచుకోవడానికి కారణంగా కనిపిస్తోంది. బంగారం నిల్వలు పెరగడం అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలం పెరగడమే, ఆ దేశ కరెన్సీ పెరగడమే. ట్రంప్ చర్యలతో ఇప్పుడు పెట్టుబడిదారులంతా బంగారం వైపే చూస్తున్నారు. దీంతో ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత స్ట్రాంగ్ అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఇకటు బంగారం ధరలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. త్వరలో 1,00,000కు చేరడం ఖాయం. దీంతో బంగారం నిల్వలపై ఆర్బీఐ మరింత ఫోకస్ పెట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి.